Looking at the first unit of 7th standard English. Okay, this is where we stopped in the last class. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు గ్లాసరీ పార్ట్ నుంచి కంట్రీ అంటే విలేజ్ యాక్చువల్గా. ఓకే, విలేజ్ అండ్ ఏరియా అవుట్ సైడ్ ది టౌన్స్ ఆర్ సిటీస్ విత్ ద ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్. ఓకే, ఎక్కడైతే పంట పొలాలు అవి ఉంటాయో దాన్ని కంట్రీ సైడ్ అంటారు. విలేజ్ యాక్చువల్గా ఇక్కడ ఈ పాఠం ప్రకారం కంట్రీ అంటే దేశం అనే బ్రాడ్ మీనింగ్ ఉన్న జనరల్గా కంట్రీ అంటే విలేజ్ కూడా ఇది ఒక మీనింగ్ ఉంది. ఎఫెక్షనేట్లీ అంటే లవింగ్లీ, యువర్స్ ఎఫెక్షనేట్లీ అని రాస్తుంటారు కదా, షోయింగ్ కేర్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ లవ్. ఓకే, ప్యాక్ టు పుట్ క్లోత్స్ ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్యాకింగ్ లగేజ్. అన్కంఫర్టబుల్ అంటే అన్ప్లెజెంట్. గ్రంబుల్ అంటే టు కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఇన్ ఏ బ్యాడ్ టెంపర్డ్ వే. ఓకే, చగ్ అంటే టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ఇంజన్, ఆ సౌండ్ అనమాట. డ్రెడ్ఫుల్ అంటే వెరీ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్. ఓకే, క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ మీకు అందులో దొరుకుతాయి, స్టోరీలోనే దొరుకుతాయి. చూస్ ద బెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ టు కంప్లీట్ ఈచ్ సెంటెన్స్. ఫస్ట్ చూడండి, ద టౌన్ మౌస్ అండ్ ది కంట్రీ మౌస్ ఆర్, చెప్పండి ఏంటో. ఫ్రెండ్స్, కజిన్స్, క్లాస్మేట్స్. కజిన్స్ కదా, కజిన్స్ టిక్ పెడతారు. ద హౌస్ ఆఫ్ ది టౌన్ మౌస్ వాజ్ ఏ ఫీల్డ్ ఇన్ ద విలేజ్, ఏ బిల్డింగ్ ఇన్ ఏ విలేజ్, ఏ కిచెన్ కప్బోర్డ్ ఇన్ ఏ టౌన్. సీక్ టిక్ పెడతారు. ద హౌస్ ఆఫ్ టౌన్ మౌస్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్, ఫుల్ ఆఫ్ షుగర్ కేన్స్ అండ్ రూట్స్, ఫుల్ ఆఫ్ కోకోనట్ వాటర్. ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్. At the end of the story, the country mouse went back to his country, stayed in the town, visited the town mouse, went back to his country. Say whether the following statements are true or false. Correct the wrong statements. Okay, the country mouse lives in a town. It is false. Country mouse lives in a country, village. The town mouse felt very comfortable in the train. Did it? టౌన్ మౌస్ కంఫర్టబుల్గా ఫీల్ అయిందా ట్రైన్లో? లేదు కదా.
looked around, plenty of, full of, piece of, got of. Okay, Rambabu started his journey to his grandfather's village in Warangal district. రాంబాబు తన తాతగారి గ్రామం వరంగల్ జిల్లాలో ఉన్న తాతగారి గ్రామానికి పయనం ఆరంభించాడు. అది జర్నీ అంటే పయనం లేదా ప్రయాణం. ఈ కాట్ ఏ ట్రైన్ టు రీచ్ ది విలేజ్. తను ఒక రైలును పట్టుకోవడం అంటే కాట్ అంటే పట్టుకోవడం కాదు, ఎక్కాడు. ఓకే, ఎక్కడనే వాళ్ళు కాట్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్. ట్రైను స్టేషన్కి చేరుకుంది. ఎట్ ద టైమ్ హీ వాజ్ హంగ్రీ అండ్ థర్స్టీ. అప్పుడు అతనికి చాలా ఆకలిగా మరియు దాహం వేసింది. As soon as he dashed the train, he wanted to drink and eat something. As soon as he got off. అది మీరు ఇక్కడ రాయాలి. got off అంటే got off అంటే దిగడం అనమాట. ట్రైన్ నుండి దిగిన వెంటనే ఏమనుకున్నాడు? తాగుదాము తిందాం అనుకున్నాడు. తాగాలి, ఏదో ఒకటి తాగాలి, ఏదో ఒకటి తినాలనుకున్నాడు. ఓకే, సో హీ డాష్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. హీ లుక్డ్ అరౌండ్ అంటే చుట్టూ చూశాడు. చుట్టుపక్కల చూడరా అంటారు చూడండి, అదే ఇది లుక్డ్ అరౌండ్ అంటే. చుట్టూ చూశాడు బట్ కానీ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్, కానీ అతనికి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ దొరకలేదు. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. అతను తాతగారి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆన్ ది వే హీ ఫౌండ్ ఏ షాప్ విచ్ వాజ్ డాష్ కూల్ డ్రింక్స్. plenty of cool drinks. కూల్ డ్రింక్స్. ఓకే, తను దారిలో, ఆన్ ది వే అంటే దారిలో అనమాట, తను ఒక షాప్ని చూశాడు. ఓకే, విచ్ వాజ్ ప్లెంటీ ఆఫ్ కూల్ డ్రింక్స్. అది పూర్తిగా కూల్ డ్రింక్స్తో నిండిపోయిందంట. కూల్ డ్రింక్స్ చాలా ఉన్నాయి అక్కడ. హీ హ్యాడ్ డాష్ మనీ. హీ హ్యాడ్ ఫుల్ ఆఫ్ మనీ. అతని దగ్గర కూడా పూర్తిగా డబ్బులు ఉన్నాయి. డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, పూర్తిగా కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. సో హీ బాట్ ఏ కూల్ డ్రింక్ అండ్ డాష్ ఏ బ్రెడ్. and a piece of bread. He bought a cool drink. అతను ఒక చల్లటి పానీయం, కూల్ డ్రింక్ అంటే చల్లని పానీయము మరియు ఒక బ్రెడ్ ముక్క కొన్నాడు. Read the following sentence from your lesson and identify the underlined expression. He nibbled at the root and the sugar cane. The expression sugar cane is a compound noun. It is a combination of two nouns, sugar plus cane, sugar cane. Now read your lesson and pick out at least two compound nouns. Let's form some compound nouns now. Join each word in column A with this word in column B to form a compound noun. The first one is done for you. Birthday, birth plus day, birthday is a compound noun. అలాగే డోర్ బెల్. ఫైర్ వుడ్, హ్యాండ్ కర్చీఫ్. మూన్ లైట్. నెక్స్ట్ మోటార్ సైకిల్. సన్ షైన్. గేట్ వే. ఓకే, అలా మీరు కాంపౌండ్ నౌన్లు రాయగలరు. Grammar. Read the following sentence and notice the underlined words. It's always quiet in the country. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among all villages in our district. The underlined words are adjectives, but they are in different degrees of comparison. The first one is positive degree. The second one is in and third one are in comparative and superlative degrees respectively. Positive degree means quite, comparative is quieter. Comparative degree అంటే వేరే దాంతో పోల్చడం అనమాట. Superlative అంటే quietest. Okay, here is the list of adjectives. Write the other degrees of the form. The first one is done for you. Use dictionary and check your work. Usually short words take your and est as suffixes to form other degrees. అదే మీరు డిక్షనరీ చూడాలని ఆయన చెప్పాడు కాబట్టి మీరు చూసుకొని ఇవి నింపుతారని నేను అనుకుంటున్నాను. డార్కెస్ట్, స్మాలెస్ట్, రిచెస్ట్, సేఫెస్ట్ కాదా?
ఒప్పుకోరా? ఒప్పుకోరా. క్లవరెస్ట్. టాలర్, టాలెస్ట్. ఓకే, డిక్షనరీ ఓపెన్ చేద్దామా? ఓపెన్ ఇన్ డిక్షనరీ. ఓకే, టాలెస్ట్ ఉందా ఇక్కడ? వర్షం కురవకపోవచ్చు కూడా. Read the following sentence and say what they mean. Choose the right answer from the choices given. May come in, sir. What is this? Asking permission. Giving. May come in, sir. Taking permission or asking permission. Sindhu.
Okay. Srinu's father has a car. He wishes to drive that car, but he doesn't know how to drive a car. How would Srinu express his wish? I wish I drove the car. ఓకే, అలాగే మిగతా మీరు రాయండి. రైటింగ్ అంటున్నారు ఏంటిది? రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్. ఇమేజిన్ యూ ఆర్ ఇన్ ద టౌన్ మౌస్. You are the town mouse, country mouse. Write the description of your visit. How well did I write? Fill in the boxes using yes, somewhat, no. I was able to write the letter and description. ఓకే, ఇది మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సింది. స్టడీ స్కిల్స్ అది కూడా మీరు చేసుకోవాల్సింది. లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఈ రెండు కూడా ఇక్కడ మనం చేయలేమేమో. Now the teacher has to read the following passage. Oh, like that? Wait, చూద్దాం. An old student of your school visits your school. Your teacher introduces her to your class like this. My dear students, look who is here. This is Kumari Nitya. I am very happy to introduce her to you. My dear students, అంటే ప్రియమైన విద్యార్థులారా, look who is there. చూడండి ఎవరు వచ్చారో. This is Kumari Nitya. ఈవిడ కుమారి నిత్య. I am very happy to introduce her to you. తనను మిమ్మల్ని పరిచయం చేయడం నాకెంతో ఆనందకరంగా ఉంది. షీ వాజ్ మై స్టూడెంట్. తను నా విద్యార్థి. ఐ మీన్ ఏ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్. నా ఉద్దేశం ఏమిటంటే మన స్కూల్ తాలూకు విద్యార్థి. ఓకే, మన పాఠశాల విద్యార్థి. ఈ పాఠశాల విద్యార్థి. షీ ఈజ్ నో వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఏ బిగ్ కంపెనీ. మీకు తెలుసా, ఈవిడ ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వెన్ ఐ రిమెంబర్ నిత్య, ఐ సీ ఏ ప్రెటీ లిటిల్ గర్ల్ హూ ప్లేట్స్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ రో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్ టు స్పీక్. ప్లేట్స్ అంటే పిలకలు అయి ఉంటాయి. ఓకే, ప్లేట్ అంటే పిలక. ఓకే, సో నాకు నిత్య గుర్తొచ్చినప్పుడు నాకు కనిపించేది ఏమిటంటే ఒక అందమైన అమ్మాయి రెండు పిలకలు వేసుకొని, అదే రెండు జడలు వేసుకొని, పిలకలు అంటారు, జడలు అంటారు. ఓకే, రెండు జడలు వేసుకొని మొదటి వరుసలో కూర్చొని వినడానికి ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. సిద్ధంగా ఉండే అమ్మాయి నాకు గుర్తొస్తుంది. షీ వుడ్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. ఎటువంటి ప్రశ్న అయినా అడిగిన వెంటనే సమాధానం చెప్పగలదు. వెన్ ఐ టాక్ టు అదర్స్ షీ వుడ్ బికమ్ రెస్ట్లెస్ అండ్ వెంట్ ఆన్ సేయింగ్ మ్యామ్ మ్యామ్ మ్యామ్, థ్రస్టింగ్ హెర్ హ్యాండ్ ఇన్ టు ఎయిర్. నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే తను ఏమవుతుంది, షీ బికమ్స్ రెస్ట్లెస్ అండ్ వెంట్ ఆన్ సేయింగ్, కుదురుగా ఇంకా కూర్చోకుండా మ్యామ్ 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 అని చెప్పి గాల్లో చెయ్యూపుతుంటుంది అనమాట. ఎందుకు, నా వైపు రండి, నాతో మాట్లాడండి. నో వండర్ షీ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ ఫస్ట్ క్లాస్ అండ్ స్కోర్డ్ మోర్ దాన్ 550 మార్క్స్. సో తను మొదటి తరగతిలో పాస్ అవ్వడం, అదే ఎస్ఎస్సిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు. తనకు 550 మార్కులు దాటి వచ్చాయంట. I hope you have seen her name in our HM's room. సో నాకు తెలిసి మీరు తన పేరుని హెడ్ మాస్టర్ గారి రూమ్లో చూసుంటారు. హ్యావెంట్ యూ? మీరు చూడలేదా? గోయింగ్ బై హెర్ మార్క్స్ డోంట్ థింక్ షీ ఈజ్ జస్ట్ ఏ బుక్ వామ్. సో తన మార్కులు చూసి తను ఎప్పుడో పుస్తకాల పురుగుల బుక్కులు పట్టుకుని వదలదనుకోకండి. She did equally well in sports and games. తను ఆట పాటల్లో కూడా అంతే చక్కగా ప్రదర్శించగలదు, అంతే చక్కటి ప్రదర్శన కనబరచగలదు. She led our school kabaddi team to state level competitions. సో మన స్కూల్ కబడ్డీ, మన పాఠశాల కబడ్డీ జట్టుని రాష్ట్ర స్థాయి పోటీల వరకు తీసుకెళ్ళింది. There are many other things that I would like to share with you. ఇవి కాక చాలా ఇతరమైన చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవడానికి నేను అనుకుంటున్నాను.
మీతో పంచుకోవడానికి తన గురించి ఇంతకు మించిన చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఐఎమ్ లీవింగ్ దెమ్, కానీ నేను వాటిని వదిలేస్తున్నాను. ఎస్పెషలీ ద నాటీ థింగ్స్ ఫర్ హెర్ టు షేర్ విత్ యూ. ముఖ్యంగా అల్లరి పనులు మీకు చెప్పడానికి నేను వదిలేస్తున్నాను. నౌ నిత్య విల్ అడ్రస్ యూ. నిత్య, ఇప్పుడు నిత్య మాట్లాడుతుంది. నిత్య, imagine you're all grown up and have come back to visit your school. Introduce yourself to the teacher and the class, saying what are you doing in your life and how you feel about it. Listen the conversation between Sulochana and Madhavi. ఇది మన దగ్గర లేరు. ఓకే, ఇదంతా మీరుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ I was able to fix the event, stop the play well. అది కూడా మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. పార్ట్ బి రీడింగ్ నుంచి తర్వాతి పార్ట్లో చూద్దాం. అంతవరకు సెలవు.